హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. ఈరోజు నేను ఒక కొత్త డిష్తో మీ ముందుకు వచ్చానండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చేయట్లేదండి, సెకండ్ టైం చేశాను. ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది, అప్పుడు వీడియో తీయలేదైతే. సెకండ్ టైం చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది, సేమ్ మటన్ టేస్టే ఉంటుందండి యాజ్ ఇట్ ఈస్గా. అయితే ఇది ఎలా చేసుకోవాలంటే, సొరకాయ తురుమండి. సొరకాయ తురిమి పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, కాస్త పసుపు, ఒక స్పూన్ కారము, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలండి, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేశాను, 2 స్పూన్ల శనగపిండి, రుచికి సరిపడినంత కాస్త ఉప్పు వేశాను, అలాగే ఒక స్పూను బియ్యం పిండి వేసానండి. వేసి ఇలా కలుపుకోవాలి. ఇందులో తినే సోడా ఏం వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనము సొరకాయ తురుము కదా, సాఫ్ట్గా అయిపోద్ది ఉడికేటప్పుడు. బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇది ఆయిల్ ఎక్కువ ఏం పీల్చదండి. మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా వడల్లాగా, లేదంటే బాల్స్ లాగా, మీ ఇష్టం ఎలాంటి షేప్ కావాలంటే అలా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను. మంచిగా కాల్చుకోవాలండి రెండు వైపులా. వీడియో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ ఇలాగే చేసుకొని కాల్చి తీసి పక్కకు పెట్టుకోవాలండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే మాత్రము ఎక్కువ చేసుకోండి, మంది ఎక్కువ ఉన్నవారు. నేనైతే ఇది 4గురికి సరిపడినంత చేస్తున్నానండి. ఇలా ఎర్రగా కాల్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. సెకండ్ టైం కూడా వేసుకున్నానండి, అవి కూడా తీసేసాను. అయితే చూసారా, నూనె పీల్చిందా? నూనె పీలవలేదండి, కొంచెమే నూనె పీల్చుకుంటుందండి, ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు. అయితే అందులో ఆవాలు వేసాను. ఆవాలు చిటపటలాడాక జీలకర్ర వేసాను, ఒక 2 పచ్చిమిర్చి తుంచి వేసాను, ఒక ఎండుమిర్చి, అలాగే 2 టమాటోస్ది ప్యూరీ అండి. టమాటోస్ ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ పట్టుకుంటే అవుద్దండి. కొంతమందికి ఎక్కువ గ్రేవీ కావాలనుకునేవారు ఎక్కువ టమాటోస్ వేసుకోవచ్చు, అలాగే మసాలాలన్నీ పెంచి వేసుకోవచ్చు. ఒక స్పూన్ పసుపు వేసాను, ఒక స్పూను ధనియా పౌడరు, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసాను, కొంచెం గరం మసాలా వేసాను, 2 స్పూన్ల కారం వేసానండి. ఇది మంచిగా ఆయిల్లో ఉడకాలండి. కొంచెం ఆయిల్ బబుల్స్ వచ్చేది మనకు తెలుస్తుంది సైడ్కు. ఆయిల్ ఇలా మీద కనబడాలి అనుకునేవారు ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తక్కువ తినాలనుకునేవారు మాత్రం ఈ మాత్రం సరిపోద్ది. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసాను. ఇది ఆయిల్లో ఉడికిన తర్వాత మనకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అన్ని నీళ్ళు పోసుకోవాలండి. అయితే ఒక్క విషయం అండి, ఇది తినే ముందు కాస్త వేడి చేసి మనం తల ఇచ్చినవి ఉన్నాయి కదా, అవి వేసుకుంటే క్రంచీగా ఉంటాయండి. సాఫ్ట్గా కావాలనుకునేవారు ఇందులో వేసి ఉడికించుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. క్రంచీగా కావాలనుకునేవారు తినే ముందు కాస్త వేడి చేసేసి వేయచ్చు. అయితే ఇది కొబ్బరి గసాలు పేస్ట్ ఒకటేసారి నేను వేయించి పౌడర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అది ఇందులో ఒక స్పూన్ మీద కాస్త వేసాను. ఇది ఇలా ఉడికేటప్పుడు సైడ్కు కాస్త ఆయిల్ వస్తుంది. నేను ఎక్కువ ఆయిల్ వేయలే కాబట్టి ఆయిల్ ఎక్కువ కనిపించదండి. మసాలా కూడా వేసేసాను. ఇక ఇప్పుడు తింటామండి. మాకు సాఫ్ట్గానే తినాలనుకుంటున్నాం కాబట్టి మేము ఇప్పుడు వేసుకుంటున్నాము. క్రంచిగా కావాలనుకునేవారు తినే ముందే వేసుకోండి. వేడి పెట్టుకొని వేడి చేయండి. వేడి అయ్యేటప్పుడు ఇది వేసి ఒక్క ఉడకగానే వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. అలా ఇంకా సాఫ్ట్గా కావాలనుకునేవారు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వేసేసి కాస్త గ్రేవీ అబ్జర్వ్ చేసుకుంటుందండి, అందుకే కాస్త పలుచగా చేసుకోవాలి. ఇలా ఒక ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన
సోరకాయ తురుముతో చేసిన ఈ కూర పేరు ఏం పెడతారో మీరే పెట్టండి, నాకైతే తెలీదు. నేను ఇంకా దేనికి నామకరణం చేయలేదు. దించేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాగే ఆదరిస్తూ ఉండండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో, సూపర్ టేస్ట్ ఉందండి. ఇంట్లో వారందరూ ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి, కొత్త డిష్ కొత్తగా ఉంటుంది.